మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల్లో భాగంగా మనము మకర రాశి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడు, 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతువు శుక్రుడు ఉన్నారు, సప్తమ స్థానంలో రవి గురులు వస్తారు. గురువు ఉంటాడు, 17వ తారీఖు రవి వస్తాడు, 6వ స్థానంలో బుధుడు ఉన్నాడు, అదేవిధంగా 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ రాశికి బాధకాధిపతి కుజుడు 5వ ఇంట్లో ఉండడము ఒక మైనస్. 5వ స్థానం అంటే మన యొక్క మనస్సు, ప్రేమ, కులదేవత, సంతానము, అదృష్టము, పూర్వజన్మ, తాతగారు ఇవన్నీ వస్తాయి. అక్కడ కుజుడు బాధకాధిపతి ఉన్నాడు. కాబట్టి మీరు మీ పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళని చక్కగా అబ్జర్వ్ చేస్తుండాలి. కుజుడు అంటే దుడుకుతనం, వేగం. కాబట్టి ఆ విషయాల వల్ల బాధపడాల్సి వస్తుంది, దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మీకు వచ్చిన బెనిఫిట్ శని కుజును చూస్తున్నాడు. ఇప్పుడు వీటన్నిటి ద్వారా మీకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. రాశిని రవి గురువులు చూస్తారు. ఈ రాశిలోనే గురువు నీచపడతాడు. అంటే ఈ రాశికి వ్యయాధిపతి, కానీ ఈ రాశికి పాపగ్రహము ఉచ్చస్థితి బట్టి చూస్తూ ఉంది. దీనికన్నా కూడా మీకు 2వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు. కానీ గోచారీత్యా గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీకు పర్వాలేదు. కానీ అష్టమాధిపతి కూడా కలిశాడు. అష్టమాధిపతి కూడా రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి మీరు పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. ఎఫర్ట్ ఎక్కువ, గుర్తింపు తక్కువ. కాబట్టి వీళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకుంటే తప్పితే లైఫ్లో సెటిల్ అవ్వరు. ఇంకొకరి కింద పనిచేసే కొద్దిగా వాళ్ళు డెవలప్ అవుతారు. మకర రాశి వాళ్ళు ఏ కంపెనీలో ఉంటారో ఆ కంపెనీ డెవలప్ అయిపోతుంది. ఎవరైనా జ్యోతిషం చూస్తూ మకర రాశి వాళ్ళనే కానీ తీసుకున్నారనుకోండి, ఇంకా ఆ కంపెనీ 10 years గ్రోత్ 1 yearలో సాధిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళు శాలరీ తక్కువే ఇస్తే తక్కువే తీసుకుంటారు, ఎక్కువ పని చేస్తారు. కాబట్టి వీళ్ళు సొంతంగా పని చేసుకోవాలి, కానీ వీళ్ళు చేయరు, మారుతూనే ఉంటారు. అది పోగొట్టుకోవాలని నేను పదే ఎప్పుడు అవకాశం ఉంటే చెప్తూ ఉంటాను. మకర రాశి వాళ్ళకు 3వ స్థానంలో శనేశ్వరుడు ఈ మధ్యకాలంలో ఏలినాటి శని వదిలింది. ఫలితాలను ఇప్పుడు స్టార్ట్ అయినాయి వీళ్ళకు, శుభ ఫలితాలు. కాబట్టి కుజుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రేమ వ్యవహారాలు ఎవరైనా ఉంటే, ప్రేమించడము ఇవన్నీ ఉంటే ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. బాధకాధిపతి కుజుడు 5వ ఇంట్లో ఉన్నాడు. అభాషణలో ఏదైనా అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు కలిగే విషయంలో ఆలస్యం కలుగుతుంది, బాధపడాల్సి వస్తుంది కుజుడు. కాబట్టి ఈ కుజుడిని శని చూస్తున్నాడు కాబట్టి బాధతో కూడుకున్నట్టు ఫలితం ఉంటుంది. కాబట్టి శనిని కూడా గురువు చూస్తాడు. అంటే ఉచ్చస్థితి గ్రహం చూడడం వల్ల 3వ స్థానం బలపడింది. సహజంగానే మీరు గోచారాలకు జాతకాలకు సంబంధం లేకుండా ప్రయత్నించడంలో, కష్టపడడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. అటువంటి శని రాశ్యాధిపతి ఉండడం, గురువు చూడడం కూడా వీళ్ళకు అడిషనల్ బెనిఫిట్ అయింది. అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నాడు, శుక్రుడు కేతు అష్టమంలో ఉన్నారు. ఈ అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం, అంబులెన్స్ అంటారు. అష్టమ స్థానం అంటే అంబులెన్స్ ఆకస్మికంగానే వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ లేని ఏకైక వెహికల్ అంబులెన్స్. అంటే ఇక్కడ వచ్చేకాడికి మీకు సమస్యలు రావడానికి ఇప్పుడు ఏ రూల్స్ పనిచేయవు, ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రాశికి భాగ్యాధిపతి, దశమాధిపతి, పంచమాధిపతి, దశమాధిపతి అష్టమంలోకి వచ్చాడు, అది రాకూడదు. మళ్ళీ బాధకాధిపతి కుజుడు చూస్తాడు. కాబట్టి కుజుడు ఎక్కువగా డామినేట్ చేస్తున్నాడు. బాధకాధిపతి కుజుడు మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తాడు అష్టమ దృష్టితో. నిద్ర ఉండదు. వ్యయస్థానం అంటే 12వ స్థానం నిద్రస్థానం, మీ బెడ్రూమ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి బలంగా ఉన్న ఏకైక గ్రహము శని, తర్వాత రాహువు. ఈ రాశికి అష్టమంలో బుధుడు ఉన్నాడు, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో బుధుడు రాశిని చూడడం లేదు, బుధుడిని ఏ శుభగ్రహం చూడడం లేదు. కాబట్టి ఆయన మీకు శుభ ఫలితాన్ని ఇవ్వలేడు. అందులో అట్టు తీసుకుంటే దశమాధిపతి అష్టమంలోకి వచ్చాడు. 6వ ఇంట్లో బుధుడు అండి, 6వ ఇంట్లో బుధుడు. 6వ ఇంట్లో బుధుడు మీకు భాగ్యాధిపతి షష్టమంలో ఉన్నాడు. అంటే మీరు ఏదన్నా భాగ్యము, షష్టం అంటే వ్యాపారాలు చేయాలంటే, వృత్తి వ్యాపారాలు చేయాలంటే మీకు అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆశతూచి బ్యాంక్ లోన్లు అయితే తక్కువ వడ్డీగా తీసుకోండి, ఎక్కువ వడ్డీకి తీయకూడదని అర్థం. అంటే డాక్యుమెంట్, మనం ఒక బాండ్ రాసిస్తాం కదా, ఒక చెక్ ఇస్తాం కదా, అది బుధుడే. కాబట్టి 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీరు చక్కగా ఈ మాసము మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చెప్తాను. ఇప్పుడు ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే అష్టమాధిపతి రవి అంటేనే శివుడిని ఆరాధిస్తే రవి గ్రహం నెగిటివ్గా పనిచేయదు. అదేవిధంగా మీకు కుజుడు
కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశేషంగా చేయాలి. అదేవిధంగా మీకు అష్టమంలో కేతు ఉన్నాడు. కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర ఆరాధనతో పాటు ఈ శివాలయానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి శివాలయానికి వెళ్ళి రావడం వల్ల ఎక్కువగా మీకు చాలా మంచిది. మినిమం 24 మినిట్స్ కానీ 48 మినిట్స్ కానీ ఉండడం మంచిది శివాలయంలో. ఒక గడియ అంటే 24 మినిట్స్, 2 గడియలు అంటే 48 మినిట్స్. ఇలా వీళ్ళు అలా వస్తే ప్రయోజనం లేదు. కుదిరితే మీ వయసు ఎన్ని సంవత్సరాలు నిమిషాలు ఉంటే మంచిది. కాబట్టి మకర రాశి వాళ్ళకు ఈ పరిహారాలు తూచా తప్పకుండా పాటించుకోవాలి. పాటించుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే అనుకూల గ్రహాలు ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు పోటీ పడుతున్నాయి. అనుకూల ప్రతికూల అంటే మన అనుకూల ప్రతికూల వర్గం యొక్క పోటీలో మీది విజయం కావాలనుకుంటే నేను చెప్పిన ఆరాధన చేసుకోవడం మంచిది. చక్కగా మీకు ఇది యాష్ కలర్, సిల్వర్ కలర్, మెరూన్ కలర్, ఇవి లైట్ బ్లూ మీకు కలర్స్ బాగా ఫేవర్గా ఉంటాయి. చక్కగా ఈ పరిహారాలు మీరు విని 1-2 సార్లు ఈ వీడియో చూసి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.